ఉన్నారు, వీళ్ళేదో ఉన్నారు, నాకేమి తక్కువ కాదని అస్సలు మీరు ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకేమీ తక్కువ కాదు. కష్టాల్లో గుండా బాధల్లో గుండా వెళ్ళా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను దేనికి చింతపడను, నా దేవుడు తోడైన నాకు సహాయం చేస్తాడని మన కనుక కలిగి ఉంటే కుటుంబంలో భార్యాభర్తల పట్ల ప్రేమ మరింతగా ఉంటుంది. ఆ కుటుంబంలో అవసరతలన్నీ దేవుడు ఏ తక్కువ కాకుండా చేస్తాడు. చూడండి, ఏలా ప్రవక్త ద్వారా అక్కడ ఒక స్త్రీ కొడుకు ఇంకా ఆఖరి దినం అనమాట, వాళ్ళ 2 రొట్టెలు చేసుకొని తింటే చాలు, ఇంకా అంతే. ఈ కరువు అనేది ఆల్రెడీ ఆ రాజ్యంలో స్టార్ట్ అయిపోయింది. రాజులు సైతం కూడా అక్కడ కరువును అనుభవించే సమయం వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా అక్కడ ఎంత గొప్ప దేవుడు అండి, దేవుడు సహాయం తోడై ఉండి సహాయం చేపట్టగా నా దేవుడు తోడై ఉన్నాడని